వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు సండే వచ్చి స్పెషల్ ఏంటంటే మటన్. సో ఇంకా మార్నింగ్ అయితే నైటే తీసుకొచ్చారనమాట మా వారు ఆఫీస్ నుంచి వస్తూ. సో అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ మటన్ అయితే వండేస్తున్నాను. టిఫిన్ కింద ఉప్మా అయితే చేశాను. ఇంకా శిశాంత్కి అయితే పెట్టేశాను ఉప్మా. ఇక మేమైతే ఇంకా మటన్ అయిన తర్వాత మటన్తో కలిపి తిందామని చెప్పేసి ఇక మటన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇక ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం క్లియర్గా తీయటానికి నాకు అవ్వలేదు. అయినంత వరకు అయితే తీసాను. అంటే శిశాంత్ మధ్యలో ఏడుస్తుండేసరికి ఇంకా వీడియో కొంచెం తీయటానికి అవ్వలేదన్నమాట. మామూలుగా పైన తీసాను అనమాట. ఇక ఆ ప్రాసెస్ అదంతా చూసేయండి. టిఫిన్ అది చేసి మార్కెట్కి అయితే వచ్చేసాము. సండే మాకు మార్కెట్ ఉంటుంది కదా, రైతు బజార్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే వచ్చి ఇంకా బనానాస్ అవి తీసుకున్నాను. అలాగే కొంచెం అంటే లాస్ట్ వీక్వి కొన్ని ఉన్నాయి వెజిటేబుల్స్, అందుకని ఇంకా ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ బీరకాయ, గుమ్మడికాయ శిశాంత్ కోసం, అలాగే అరటిపళ్ళు అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. ఇక రాగానే బీరకాయ టమాటా చేసి శిశాంత్ కోసం అయితే అన్నం వండేసాను. ఎందుకంటే వాడు మటన్ తినడు, చికెన్ మటన్ అవి తినడు, ఫిష్ అయితే తింటాడు కానీ ఈ రెండు తినడు. సో అందుకని వాడికి ఎగ్ ఉడకపెట్టేసి వాడి కోసం అయితే ఈ రెండు వెజిటేబుల్స్ వేసి వాడి వరకు అయితే పెట్టేశాను అనమాట చేసి. ఇంకా ఆ తర్వాత మేము కూడా తినేసాము. ఇక ఒక 4 hours అయితే స్లీప్ వేసాము. ఈరోజు అయితే 2కి పడుకొని 6కి లేచాం అనమాట. ఇంకా తర్వాత కొంచెం బయటకు అయితే వచ్చాము. ఇంకా నేనైతే సోడా అయితే తాగాను అనమాట. ఇక ఆ ప్రాసెస్ కూడా చూసేయండి.
సోడా షాప్ ఎదురుగానే నవరాత్రి అయితే అంటే గర్బా ఆడతారనమాట అక్కడ. ఇంకా ఆ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి ఆ నైట్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే నేను ఈరోజు పెడతా, మీకు ఈరోజు వస్తుంది వీడియో, మీరు చూసే రోజు నుంచి నవరాత్రి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట నైటు. సో చాలా చోట్ల ఇక్కడైతే మాకు గర్బా కోసం ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, ఒక చెట్టు, వెంపల చెట్టు ఏదో ఉంటుంది కదా మన వైపు, దసరా అప్పుడు పెడతారు కదా, ఇక్కడ కూడా అలాంటి చెట్టే పెట్టి అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి చుట్టూరు గర్బా అయితే ఆడతారనమాట. చాలా బాగా ఆడతారు. రేపు అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తుంది సండే రోజు కాబట్టి మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది గర్బా. ఇక్కడ ఫస్ట్ డే రోజు ఎక్కువ మంది రారు కాబట్టి నైట్ అయితే 10 తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ అడిగినా కూడా అదే చెప్పారు, మండే రోజు నైట్ 10 తర్వాత అయితే గర్బా స్టార్ట్ అవుతుందని. ఇంకా తర్వాత రోజుల్లో 7-7:30కి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక అక్కడ ఇదేంటంటే నేను ఇంతకుముందు 10 రూపీస్ బజార్ అయితే వెళ్తాను కదా అక్కడ అనమాట, అవన్నీ తీసేసి అక్కడైతే ఆ సెట్టింగ్ అయితే పెట్టారనమాట. ఇక అలాగే ఒక 4-5 చోట్ల అయితే పెడతా ఉంటారు. ఇక్కడ పక్కనే చూడండి అమ్మవారి విగ్రహాలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా విగ్రహాలు కొనేవాళ్ళు వచ్చి కొంటూ ఉంటారు ఆ రోజు. ఇంకా తర్వాత అమ్మవారికి కావాల్సిన ఆభరణాలు అవన్నీ కూడా పక్కనే అమ్ముతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత గర్భా వేసేటప్పుడు వేసుకునే డ్రెస్సులు ఉంటాయి కదా, అవి కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అవి రేట్లు అయితే బీభత్సంగా చెప్తున్నారు. ఇక్కడ ఒక డ్రెస్ అడిగితే 2000 చెప్పారు. మీరేమైనా తీసుకోవాలనుకుంటే తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇంకా నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నేను ఆడను కాబట్టి అక్కడ. అంటే శిశాంత్ని కడుపుతో ఉన్నప్పుడు స్టార్టింగ్లో అయితే అప్పుడు ఆడాను గర్బా, అదే లాస్ట్ అనమాట. ఆ క్లిప్ కూడా మీకు వేస్తాను ఇక్కడ. ఇప్పుడు చూసారు కదా, సో అలానే గర్బా చేస్తూ ఉంటారు. అది ఒకటే స్టైల్ కాకుండా వేరు స్టెప్స్ మార్చి వేస్తూ ఉంటారనమాట. మిడ్నైట్ 2 or 3 వరకు అయితే వేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి అందరు కలిసి గుంపుగా వచ్చి అరుస్తూ వేస్తారనమాట. అప్పుడైతే అసలు గూస్ బంప్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. ఈసారి నాకు వీలైనంత వరకు మీతో షేర్ చేయడానికైతే చూస్తాను. ఇక నైట్ వెళ్ళాలి కాబట్టి శిశాంత్ని బేస్ చేసుకొని వాడు సపోర్ట్ చేస్తే వెళ్ళి మీకు కూడా అది చూపిస్తాను. సో గైస్, వీడియో అయితే ఇదనమాట. ఏంటంటే ఇంక ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా శిశాంత్కి అయితే రైస్ పెట్టేసి ఇక ఎర్లీగానే పడుకుని పోయాము. ఇక మళ్ళీ వీడియో అయితే నెక్స్ట్ డే అయితే వస్తుంది అనమాట, ఎపిసోడ్ వచ్చేసి. సో గైస్, ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇవే గర్భాకి సంబంధించిన డ్రెస్సెస్ అనమాట. ఇవే వేసుకుంటారు ఈ 9 days. చాలా అంటే చాలా బాగుంటాయి, కానీ రేట్స్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అంత రేట్స్ అయితే ఉండవు ఇక్కడ, మాకైతే చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రైజెస్ వచ్చేసి. ఇక మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.